ఓట్లు వేయించుకొని ఈరోజు ఏవి చేయకుండా మోసం చేసిన పరిస్థితి. అందుకే చంద్రబాబు నాయుడు గారిని అందరూ కూడా సిబిఎన్ అంటే చంద్రబాబు నాయుడు గారు కాదు, సి అంటే చీటింగ్, బి అంటే బోగస్, ఎన్ అంటే నాయుడు, చీటింగ్ బోగస్ నాయుడు అని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు అంటూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మహిళల్ని ఈ ఆడబిడ్డ నిధి ఎగనామం పెట్టడం ద్వారా వెన్నుపోటు పొడిచి కత్తితో పొడి చేసిన పరిస్థితి మనం చూసాం. ఎంత దారుణం అంటే ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు, ఇంకోవైపు బీజేపీ కత్తి అందించే పరిస్థితి నిన్న సభలో చూసాం. అంత దారుణంగా ఈ చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాన్ని వాళ్ళు సహకరిస్తూ ఉండే పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అసలు ఆ రోజు మనం చూసాం ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేసిన ఈ కూటమి అభ్యర్థులు ఇంటింటికి వెళ్ళి ఏ విధంగా ప్రచారం చేశారు. ముఖ్యంగా రామానాయుడు గారు లాంటి వాళ్ళైతే ఎంతమంది ఉంటే, చిన్నపిల్లలు ఉంటే నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్పడమే కాకుండా ఇలా 19 ఏళ్ళ నుంచి 59 సంవత్సరాలు ఉన్న మహిళల్ని నీకు 18,000 నీకు 18,000 నీకు 18,000 అని చెప్పి, అలాగే నిరుద్యోగులు కనిపిస్తే నీకు 3,000 నీకు 3,000 నీకు 3,000 అంటే ఏడాదికి నీకు 36,000 నీకు 36,000 నీకు 36,000 అని చెప్పడం. అలాగే 50 ఏళ్ళు దాటిన మహిళలు కనిపిస్తే మీకు పెన్షన్ వస్తుంది 48,000 ఏడాదికి వస్తుంది, నీకు 48,000 నీకు 48,000 నీకు 48,000 అని చెప్పిన పరిస్థితి మనందరము చూసాము. చూస్తే ఈరోజు వీళ్ళకి ఒకటే నేను సవాల్ చేస్తున్నాను, నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళండి. ఆ రోజు హామీలు ఇచ్చారు కదా, బాండ్స్ పంచారు కదా ఇంటింటికి వెళ్ళి, వాళ్ళ దగ్గరికి మీ ఎమ్మెల్యేలు, ఇప్పుడు ఎమ్మెల్యేలుగా గెలిచారు, మంత్రులుగా కొందరు ఉన్నారు, మీరందరూ వెళ్ళి అడగండి. మేము ఇవన్నీ ఇచ్చేసాం, నిన్న సభలో చెప్పారు కదా, సూపర్ 6 అనేది సూపర్ హిట్ అంటూ చెప్పారు కదా, అది మేము సూపర్ హిట్ చేసేసామని మీకు ధైర్యం ఉంటే చెప్పండి. అదే మహిళలు, అదే ప్రజలు మీకు కాలర్ పట్టుకొని అడగకపోతే నన్నప్పుడు అడగండి. అంత దారుణంగా మహిళల్ని, ప్రజల్ని మోసం చేసి ఈరోజు మీరు ఏ విధంగా సక్సెస్ సభ పెట్టుకుంటారో అని నేను అడుగుతూ ఉన్నాను. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి ఈరోజు బాబు షూరిటీ బాండ్లకు లేదు వారంటీ అన్న టైపుగా పరిపాలిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఆ రోజు ఏమన్నారు, జగనన్న చక్కగా ఇచ్చిన నవరత్నాలన్నీ కూడా అమలు చేస్తూ టంచిన్గా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు అన్నారు, మూలను కూర్చున్న ముసలమ్మ కూడా బటన్ నొక్కేస్తుంది. బటన్ నొక్కడం అనేది అదేమైనా పెద్ద పనా? ఎవరైనా చేసేస్తారు, మూలను కూర్చున్న ముసలమ్మ కూడా చేసేస్తుంది అని చెప్పారు. మరి 2 ఏళ్ళు అవుతుంది ఇంత విజనరీ అయిన చంద్రబాబు నాయుడు గారు ఆ మూలను కూర్చున్న ముసలమ్మ చేసే పని ఎందుకు మీరు చేయలేకపోయారు? ఆ ముసలమ్మకున్న చేవ సత్తువ మీకు లేవా చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను. ఇంత దారుణంగా మహిళల్ని మోసం చేశారు, రైతుల్ని మోసం చేశారు, నిరుద్యోగుల్ని మోసం చేశారు, ఉద్యోగుల్ని మోసం చేశారు, ముఖ్యంగా విద్యార్థులను మోసం చేశారు. అన్ని వర్గాల ప్రజల్ని ఈరోజు మీరు మోసం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, ఈ ఇచ్చిన పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పథకాలు ఏవి కూడా ఎన్నికల టైంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, ఇచ్చిన పథకాలు ఏవి కూడా ఆగిపోవు, అంతకంటే ఎక్కువ ఇస్తాము అని చెప్పి నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారికి ఒకటే అడుగుతున్నాను, జగనన్న ఇచ్చిన పథకాలు ఇవ్వడం మాట దేవుడెరుగు, అందులో సగం పథకాలు కూడా ఈరోజు ఇవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే జగనన్న 3 లక్షల రూపాయల వరకు 0 వడ్డీ టంచన్గా మహిళల అకౌంట్లో వేసేవారు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 3 లక్షలు ఎన్నికల టైంలో వీళ్ళు ఏం చెప్పారు, 10 లక్షల వరకు కూడా 0 వడ్డీ ఇస్తాం డ్వాక్రా సంఘాల మహిళలకి అని చెప్పారు. ఈరోజు తీసుకుంటే 2 ఏళ్ళు అయింది, 10 లక్షలకి 0 వడ్డీ లేదు, అప్పుడు ఇచ్చే 3 లక్షలకు కూడా 0 వడ్డీ లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా నెట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించట్లేదు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే ఇచ్చిన మొదటి హామీని కూడా అమలు చేయని మీరు 2 ఏళ్ళు పదవుల్లో గడిపేసి స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతూ ప్రజల్ని మభ్య పెడుతూ కాలం గడిపేస్తూ ఉన్నారు కదా. మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, ప్రజలకి రక్షణ ఇవ్వకుండా మీరు అధికారంలో ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి అని నేను అడుగుతూ ఉన్నాను. ఇంత దారుణంగా ప్రజల్ని మోసం చేయడానిక మీకు ప్రజలు అధికారం ఇచ్చారు అని కూటమిలో ఉన్న నాయకుల్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇచ్చి ఓట్లు వేయించుకొని మీరు
ఇవ్వకపోతే మమ్మల్ని కాలర్ పెట్టుకొని అడగండి లేదా చొక్కా పట్టుకొని అడగండి అని చెప్పారు కదా. మరి ఇప్పుడు నిన్న సభలో ఏ విధంగా ఆర్థిక ఇబ్బందులని డ్రామాలు ఆడుతూ ఉన్నారు? మీరు ఇలాంటి డ్రామాలు ఆడితే ప్రజలు చూస్తూ ఊరుకుంటారా అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. మీ మెడలు వంచైనా మీరిచ్చిన హామీలన్నీ అమలయ్యేంత వరకు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున పోరాటం చేస్తుందని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే లోకేష్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే, ఆ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మాట్లాడితే ఒక ఆడబిడ్డ నిధి అని అడిగితే గొడ్డలి అంటున్నారు. అలాగే 3,000 రూపాయల నిరుద్యోగ భృతి అని అడిగితే గొడ్డలి అంటున్నారు. అలాగే 50 ఏళ్ళకే పెన్షన్ అని అడిగితే గొడ్డలి అని అడుగుతున్నారు. అలాగే వాలంటీర్ల కోసం ఉద్యోగాలు ఏవి అని అడిగితే గొడ్డలి అంటున్నారు. అలాగే తీసుకుంటే 0 వడ్డీ నిధులేవి అని అడిగితే గొడ్డలి అంటున్నారు. అసలు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి చెల్లికి, ప్రతి తల్లికి మోసం చేసిన వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం మీరు నడిపిస్తూ ఉన్నారు. మళ్ళీ మా పార్టీ గురించి ఆ విధంగా మాట్లాడడానికి మీకు సిగ్గుగా లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. నిన్న నారా లోకేష్ గారు ఏమన్నారు? జగన్ గారి పేరులో జీ ఉంది కాబట్టి గొడ్డలి అంట. అంటే ప్యారడీలు బాగా మాట్లాడుతారు లోకేష్ గారు. మేము కూడా మాట్లాడలేమా? మీ పేరేంటి? లోకేష్ కదా. లోకేష్లో స్పెల్లింగ్ ఏంటి? LOKESH. లోకేష్ అంటే మేము కూడా చెప్పగలం. ఎల్ అంటే లూటి, ఓ అంటే ఒంటరిగా పోటీ చేయలేని, కే అంటే కక్ష సాధింపు, ఈ అంటే ఈవీఎంల మ్యానిపులేషన్, ఎస్ అంటే స్కామ్స్, హెచ్ అంటే హెరాస్మెంట్. ఇలా మేము కూడా చెప్పవచ్చు కదా. ప్యారడీలు మాట్లాడడం మాకు కూడా వచ్చు కదా. మీరు ఇలాంటి ప్యారడీలు మాట్లాడడం ఆపేసి ఎందుకు ఆడబిడ్డనిది ఇవ్వట్లేదు అనే దానికి సమాధానం చెప్పండి లోకేష్ గారు అని మిమ్మల్ని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే యువగలంలో మీరు చెప్పారు, ఈ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ కూడా నేను అమలు చేసి తీరుతాము మేము అధికారంలోకి వచ్చాక, ఇవ్వకపోతే చొక్కా పట్టుకొని అడగండి అని. ఇప్పుడు 2 కోట్ల మంది మహిళలు చొక్కా పట్టుకొని మిమ్మల్ని నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారు లోకేష్ గారు అని చెప్తూ ఉన్నాను. కాబట్టి ఇప్పటికైనా దీన్ని అమలు చేస్తారా లేదా చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అలాగే తీసుకుంటే ఆ రోజు జగనన్న అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టి ఎంతో చక్కగా బిడ్డల తల్లుల అకౌంట్లో వేస్తే దానిని ఈరోజు తల్లికి వందనమని మార్చుకున్నారు. దాన్నైనా సరిగ్గా అమలు చేస్తూ ఉన్నారంటే మొదటి ఏడాది ఎగ్గొట్టారు, 2వ ఏడాది 2,000 ఎగ్గొట్టడం జరిగింది, 3వ ఏడాది స్కూల్స్ ప్రారంభమైపోయినా ఇప్పటికీ అతిగతి లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము.